మనిషి జీవితం అంటేనే ఒక యాత్ర. ఇక ప్రతి ఒక్కరి జీవిత యాత్రకు లక్ష్యం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, జీవితం ముఖ్యమైనదా లేక ఈ యాత్ర ముఖ్యమైనదా అని. ఇక ఈ ఆలోచనలో మనం ఎక్కడో అక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. అన్నింటికంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం అన్నది మనం మర్చిపోతాం. మన భాగస్వాములు, మన తోటి ప్రయాణికులు, వాళ్లతో పాటే మనం ప్రయాణాన్ని కొనసాగిస్తాం. వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. మీరే స్వయంగా చూడండి, మేఘాల నుంచి వర్షపు చినుకు పడినప్పుడు దాని లక్ష్యం ఏమిటంటే భూమి. దాని యాత్ర మొత్తం గాలిలోనే కొనసాగుతుంది. కానీ దానికి భాగస్వామి ఎవరు దొరుకుతారో అనే దాని మీదే చాలా ఆధారపడి ఉంటుంది. మీరే చూడండి, ఒకవేళ దానికి ముత్యపు చిప్ప భాగస్వామిగా దొరికితే, ఒకవేళ అది ఆల్చిప్ప నోట్లో పడిందంటే అది ముత్యంలా మారుతుంది. అప్పుడు లక్ష్యం ఏమవుతుంది? ఈశ్వరుని ఆభరణం. అదే ఒకవేళ వర్షపు చినుక్కి సర్పం తోడు దొరికింది అనుకోండి, అది వెళ్ళి సర్పం నోటిలో పడితే అప్పుడది విషంగా మారుతుంది. ఇక అప్పుడు లక్ష్యం ఏమవుతుంది? ఒకరి ప్రాణాలను తీయటం. అందుకే మన జీవితంలో భాగస్వామి ఎంపిక చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే భాగస్వామి ప్రభావం మీ మార్గం మీదే కాదు, మీ లక్ష్యం మీద కూడా పడుతుంది. ఒక్కోసారి తను మీ లక్ష్యాన్ని కూడా మార్చగలదు. ఒకసారి మంచి పద్ధతిలో, ఒకసారి చెడు పద్ధతిలో. అది మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రేష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకోండి. నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.